పాల పిట్టలు రెండు గుళ్ళోన గూడెట్టి గుట్టు సప్పుడు కాక కాపరము చేస్తంటే గుళ్ళోని దేవతకి కన్ను కుట్టింది, తనకు జోడెవడు లేడని కన్ను కుట్టింది. ఒరే పెద్దోడా, కాసేపు నువ్వు ఉండరా. ఒలే సుబ్బే, నాకు తెరవగలుగుతాను. 5 ఏళ్ల బట్టి నువ్వు కోటిగారితో కాపురం చేస్తున్నావు కదా, ఓ కొడుకును కూడా కన్నావు. మరి ఉన్నట్టుండి ఇప్పుడు సటుక్కుని ఎడాకులు కావాల్సి వచ్చినావే. నేను కాబట్టి 5 ఏళ్ళు కాపురం చేశాను ఆడితో. మరో ఆడదైతే మొదటేళ్ళనే ఎడాకులు ఇచ్చేసాను. ఈడాకులు అంటే తిని ఈదిలో పాడేసిన ఇత్తరాగంత తేలికైపోయింది సుబ్బికి. నువ్వు ఊరుకోరా పెద్ద, ఇంతకీ ఏమంటారా కోటిగా? నేను ఒకటే మాట అంటాను, అసలు నేను సుబ్బికి మూడా, సుబ్బి నాకు మూడా? తేలి చెప్పండి. ఒకటో రకమైన పెచ్చన వేచావురా. ఆ తాగిడితో మనకేట్రా పెద్దోడా, అసలు తగ్గు తేలాలా? ఒరే కోటి, అసలు సుబ్బికి నీకు గొడవ ఏంట్రా? ఏం లేదు, తాగి కొంపకి రావద్దంటది. తాగి నా కొంపకి నేను వెళ్ళాలి కానీ ఇంకో కొంపకి వెళ్తే ఎవత్తి రానిస్తుంది, ఎవత్తి రానిస్తుంది అంట. అవునే సుబ్బి, ఆడు తాగొచ్చే నీకేటి అడ్డు? కాపుతో కూతో తాగినోడితో ఏడదన్నా కాపురం చేస్తది, తారాబుడితో ఎవతన్నా చేస్తదా? నాకు ఎడాకులు ఇప్పించేయండి. ఇడాకులు ఎక్కడ పడుతున్నావు? ఖర్చు అవుతుంది మరి. అని రోజు మేతానికి అవట్లేదా ఖర్చు? ఏం పెద్దలు రా మీరా, ఆడు ఖర్చు మొగుడు అయిపోయాడు, పాత పడిపోయాడు అని అది ఎడుతుంటే అన్నట్టుగా అలాడమంటారు ఏంట్రా? వచ్చాడు సంక్రాంతి పండగ నాడు కూడా పాత మొగుడే నేటి. ఒరే పెద్దోడా, నువ్వు నోరు నడపకుండా తొంగోరాదంట్రా. నిద్ర రావట్లేదురా. ఆయనకి అలపకండ్రా. ఒలే సుబ్బే, నీ ఇడాకులు కావాలంటే మీ పెళ్లికి ఆడు ఖర్చు పెట్టిన ఖర్చు నువ్వు కట్టేయాలి. పెద్దవే, నాకు తెలదేటి. ఆడికిడాకులు కాలితే ఆడు కట్టుకోవాలి, నాకు ఇడాకులు కాలితే నేను కట్టుకోవాలి. అంతేకాదే, కుల పెద్దలకే 15 రూపాయలు తప్పు కట్టుకోవాలి. మరి ఎందుకు కట్టాలి? మా పెళ్లికి గానీ కుల పెద్దలు వచ్చి 15 రూపాయలు ఖర్చు పెట్టారా? అది రివాజే. ఆ రివాజులకి ఇవ్వగలు నా దగ్గర కుదరవు. అలా నీకు కుదరకపోతే మీరిద్దరూ మొగుడు పెళ్ళాలకి ఉండిపోవాల్సిందేనే. అలాగే ఉంటాం. ఆ 15 మీకెందుకు ఇస్తాను? ఆ 15 ఎట్టి 10 రోజులు నా మొగుడినే నేర్పుకుంటాను, ఆడే తాగి తొంగుంటాడు. నా దగ్గర 15 ఉంచుకొని మీరు తాగి తన్నాలాటమేగా. లేవయ్యా లేవు, పోయి తొంగుందాం. రోజు నన్ను ఇలా జబ్బట్టుకుని లాక్కుపోతే మనకి ఇడాకులు కూడా ఉంటుందా? ఒకటో రకమైన బేరం అడగొట్టేశారు. కళ్ళు పంది వస్తాయి అనుకున్నాను. ఈ సన్నసి గోళ్ళకి తగ్గు తీర్చడం చేత కాదే. ఒలే రత్తే, ఆ మనసు పేపర్ ఊపుకుంటూ వచ్చేస్తాడు. ఆకుకూరలు దుంపకూరలు అంటాను. గుమ్మంలో రాగానే మా అయ్యగారు కోడి పందాలకు వెళ్ళారు, తమ నిలుసున్నవారిని నిలుసున్న పరంగా అక్కడికి వచ్చేయమన్నారని తోలే. ఆయి కాదు, ఆ మునసభ లోనకి రాకూడదు. ఆయి అంటదే, రానిచ్చావా నిన్ను అరక్కట్టి బెనక చెందు నుంచి చెప్తాను. దరా దరా. ఏవా సౌదరుడా, వేసుకున్నావా? ఎంత? 5,000. సరే, 5కి 5. ఇంకా ఇంకో జయం లేబా. 2 పందాలు కొట్టింది, ఈ 3వ పందెం కూడా కొట్టేస్తే కాలికి బంగారు తోడ ఇంచేస్తాం. వదిలే వదిలే, మోగించు మోగించు మోగించు.
సొమ్ము పోయింది. కోడికి ఆకుకూర ఎట్టమైనా అని చెప్పి వినిపించుకున్నావా? ఇప్పుడు చూడు ఏమైందో. ఇదిగో గుళ్ళపై నా పరిస్థితి తెలుసు కదా. నా కొళ్ళు మండిందంటే ముతక మాట చెయ్య కూడా ఇస్తాను. తలరుద్దమంటే చాలేవే తలరుద్దు. అమ్మగారు మీ తలకట్టి చూస్తుంటే ముచ్చటేస్తుందండి. మాలాంటి వాళ్ళకి 4 సవరాల కింద అవుతుంది. ఏమిటి నువ్వు అనేది? కత్తిరించి సవరాలు కట్టి దాచుకోమంటావా? అబ్బే మాట వరుసగా అన్నానండి, ఏం లేదు గాని ఆడదానికి కట్టుబొట్టేగా అందం. మా ఆయగారు కాస్త వడిమల్లాడు అయ్యాడే గాని మా కనకయ్య గారు వయసులో ఉంటేనా ఈ జడ అవసరం తెలిసేది. జడతో ఏం చేస్తారే? అలా అనకండి. బిగ్గా వాళ్ళ జడేసి కంచితో కొట్టిన ఒక్క దెబ్బేస్తే చాలు, కుర్రాడు ఎవడైనా చెంగిన రంకెయ్యాల్సిందే. నువ్వు నోరు మూసుకుని నీళ్ళు పోయావే. అమ్మగారు నీ ఒళ్ళంటే రుద్దేశాను గాని నీ తల రుద్దేటప్పటికి చేతులు అడిపోయాయండి. ఏం లాభం? కాకి ముక్కుకు దొండపండు అన్నట్టు ఆ తలనరిచిన ఆయన పాల్పడ్డారు. ఊటి వాకు నోసుకోనా? అంతకంటే చేసేదేముందిలేండి. రాత ఎవరు తప్పించగలరు? ఏమిటి నీ సోదా? నువ్వు బయటకు వెళ్ళి స్నానం చేస్తాను. వెళ్తాలేండి, తొందరగా తలారు పెట్టుకోండి, లేకపోతే రొంపాడు. వెళ్ళు. అత్తగా అమ్మగారు అయ్యగారు ఏడుతున్నారు, త్వరగా రండి. అదేటయ్య గారు, పోయిన కొడు తిరిగి వస్తుందా ఏటి? దానికి నూకలు నిండిపోయా, ఏడిపోయింది. గుండె రాయి చేసుకోవాలి మరి. చేత కావటం లేదే. అది మామూలు కూడా ఇంత పుట్టిన కోడి 2 పందాలు కొట్టింది. అది పందెం కొట్టినప్పుడల్లా దాన్ని కోతని సంకన వేసుకుని వెనకాల నడిచి వస్తా ఉంటే చక్రవర్తిలాగా నేను మీసాలు ఎత్తుకుని ముందు నడిచివ్వండి. ఆ 3వ పందెం కూడా కొట్టేస్తే దాని కాలికి బంగారు తోడ వేద్దాం అనుకున్నాను. ఆ ముచ్చట తీర్చుకున్నానే వెళ్ళిపోయింది. అది పందెం కొట్టి చచ్చిపోయినా నేను బాధపడను. అది పందెం ఓడిపోయి నా పరువు పదాన్ని నెట్టేసింది. మీరు ఊరుకోండి అయ్యగారు. ఈ ఖాళీ తాడు చూస్తుంటే నీకు ఆ చచ్చిపోయిన కోడి గుర్తుకొస్తుంటది. మీ బాధ చూడలేక అమ్మగారు కూడా బాధపడిపోతున్నారు. ఇదిగోండి, మీ ఇద్దరు బాధను మర్చిపోవాలంటే ఏదైనా మంచి సినిమాకి వెళ్ళండి, కాస్త మనసు కూతుటి పడుద్ది. బాధ ఏటే కథ రహస్యంగా పిలుస్తున్నావు? ఆ కొంగులో ఏటే జాంకాయలు ఏది నాకు రెట్టు మరే నీకోసమే తెచ్చాను. జాంకాయ అడిగితే ఇంకేదో ఏమన్నా పరిగెత్తావేటే? ఇదిగో నన్ను వదులుతావా, అమ్మగారిని పిలవమంటావా? అమ్మగారు ఇప్పుడు నేను ఏమన్నానే ఆ దూకుడు ఎలా పాలా లేకుండా ఇలా టేసాలు ఎత్తే నాకు సెట్ సిరాకు. ఏటే నీ వరుస? చెరుకు తోటకడ పలకరించిన రోజులే కంది చెరుకు చెయ్యట్టుకున్నా సరిపట్లే గొడవసారి నడుమట్టుకున్నా పోట్లకి ఎత్తులా నాకు చాలా కడుగుతాను. నేను కాక నీ మెడలో తాళి కట్టేవాడు కోణమే చూడిపోతారేటే? నువ్వు కడతానంటే నేను కట్టించుకుంటానేటి? నువ్వు కట్టించుకోకపోతే భూజాలు పోలేటే? సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి.